నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అభ్యర్థుల ప్రకటనలో తెలుగుదేశం జనసేన దూకుడు నోటిఫికేషన్ కు ముందే జాబితాతో శ్రేణుల్లో ఉత్సాహం వారంలో కొలిక్కి రానున్న భాజపాతో పొత్తు జనసేనకు గోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసే సూచనలు నాగబాబుకు అనకాపల్లి లోక్సభ టికెట్ దక్కే అవకాశం తెలంగాణలో కాంగ్రెస్ మెజార్టీ ఎంపీ సీట్లు గెలవాలన్న కేసీ వేణుగోపాల్ ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం ఎన్నికల షెడ్యూల్ కు ముందే భాజపా తొలి జాబితా ఈ నెల 29న 100 మంది పేర్లు ప్రకటించే అవకాశం తెలంగాణలో పరిస్థితిపై పార్టీలో చర్చ నిజాం చక్కెర పరిశ్రమను తెరిపించే దిశగా అడుగులు మంత్రి శ్రీధర్ బాబు కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనం చెరకు సాగుకు రైతుల అంగీకారం నేడు మంగళగిరి ఎయిమ్స్ ప్రారంభించనున్న ప్రధాని దేశంలో మరో 3 వైద్య విజ్ఞాన సంస్థలను జాతికి అంకితం చేయనున్న మోదీ దేవతల వన ప్రవేశంతో ముగిసిన మేడారం మహాజాతర ఈ ఏడాది 1.5 కోటి మంది భక్తులు దర్శించుకున్నట్లు మంత్రి సీతక్క వెల్లడి ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం జనసేన కూటమి దూకుడు పెంచింది అధికార వైకాపా ఇప్పటి వరకు సమన్వయకర్తలను మాత్రమే ప్రకటించగా తెలుగుదేశం జనసేన కూటమి ఏకంగా 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే తొలి జాబితాను వెల్లడించింది జాబితాలో యువత కొత్తవారు ప్రవాసులకు చోటు కల్పించింది బీసీలు మహిళలకు సముచిత స్థానాలు కేటాయించింది భాజపాతో పొత్తు కొలికి వచ్చాక మలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది అయితే తెలుగుదేశం సీనియర్ల స్థానాలపై జనసేన ఆసక్తితో కొన్ని చోట్ల పీఠముడి కొనసాగుతోంది వచ్చే సాధారణ ఎన్నికల్లో అధికార వైకాపాను సవాల్ చేస్తూ తెలుగుదేశం జనసేన కూటమి తొలి అడుగు వేసింది ఒకేసారి 99 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా మొదటి విడతలోనే ఇంత భారీ సంఖ్యలో ఎంపిక చేయడం గత కొన్ని ఎన్నికల్ని పరిశీలిస్తే ఇదే తొలిసారి భాజపాతో పొత్తు చర్చలు జరుగుతున్నా తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల పంపకంపై కసరత్తు కొనసాగుతున్నా ఇలా ముందడుగు వేయడాన్ని రాజకీయ వర్గాలు విశేషంగా పరిగణిస్తున్నాయి వైకాపా పేరుకు 7 విడతలుగా 65 మందితో జాబితాలు విడుదల చేసినా అవన్నీ పార్టీ సమన్వయకర్తలుగా చేపట్టిన ఎంపికలే వీరే అభ్యర్థులు అవుతారా అన్నది సందేహమే పైగా ఎంపిక చేసినప్పుడే వీరు ఖరారైనట్లు కాదని మార్పులు చేర్పులు ఉంటాయని అధిష్టానం చెప్పింది ఇప్పటికే 5-6 మార్చింది విజయావకాశాలపై నమ్మకం లేక కొందరు స్వతహాగా వైదొలిగారు ఈ పరిణామాల్ని పరిగణలోకి తీసుకుంటే వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల్ని ప్రకటించిందే తెలుగుదేశం జనసేన కూటమి మాత్రమే సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొలిక్కి తీసుకురారని చంద్రబాబుకు పేరుంది నామినేషన్ల దాఖలు గడువు కొద్ది గంటల్లో ముగుస్తుందనగా పేర్లు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి అలాంటిది ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థుల్ని ప్రకటించడం విశేషమే భాజపాతో పొత్తు ప్రతిపాదన రాకముందు ఒకేసారి మొత్తం 175 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలని తెలుగుదేశం జనసేన భావించాయి తరువాత వ్యూహం మార్చుకున్నాయి తన రాజకీయ జీవితంలో అభ్యర్థుల ఎంపికకు ఈ స్థాయిలో ఎప్పుడూ కష్టపడలేదని చంద్రబాబే స్వయంగా చెప్పారు వర్గాల మధ్య సమతూకం పాటిస్తూ యువతకు కొత్తవారికి మహిళలకు బలహీన వర్గాలకు ప్రాధాన్యమిస్తూ పార్టీకి బలమైన కీలక స్థానాల్ని మిత్రపక్షానికి కేటాయించేందుకు సమ్మతిస్తూ తెలుగుదేశం నాయకత్వం విస్తృత కసరత్తు చేసింది ఐవీఆర్ఎస్ విధానంలో 1,03,00,000 మంది అభిప్రాయాలు సేకరించి విశ్లేషించి 3-4 రూపాల్లో సర్వేలు నిర్వహించి అభ్యర్థుల్ని వడబోసింది దీనికోసం పార్టీ అంతర్గత విభాగం 4-5 దశల్లో కసరత్తు చేసింది ప్రకటించిన వాటిల్లో ఎక్కువ స్థానాల్లో ఊహించిన అభ్యర్థులే ఉన్నట్లు కనిపిస్తున్నా గుర్తించదగిన స్థాయిలో మార్పులు ఉన్నాయి పొత్తులో భాగంగా కొన్ని ఇబ్బందికర నిర్ణయాలు తీసుకున్నారు తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహా అనకాపల్లి నెల్లిమర్ల రాజానగరంలో తెలుగుదేశానికి బలమైన అభ్యర్థులు ఉన్నా పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సొచ్చింది
ఈసారి కొత్త తరాన్ని గణనీయంగా తెరపైకి తెచ్చారు. మహాసేన రాజేష్ గా గుర్తింపు పొందిన సామాజిక మాధ్యమ కార్యకర్త, దళిత నాయకుడైన రాజేష్ కుమార్ కు పి గన్నవరం నుంచి అవకాశమిచ్చారు. రాజధాని అమరావతి ఉద్యమంతో పాటు చంద్రబాబు అరెస్టు సమయంలో యువత, ఐటీ ఉద్యోగుల్ని సమీకరించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొలికపూడి శ్రీనివాసరావును తిరువూరు నుంచి బరిలో నిలిపారు. ఇది సంచలనం, సాహసోపేతమే. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మునుపెన్నడూ లేనంత కొత్త తరాన్ని తీసుకొచ్చారు. సీనియర్లకు వారసులుగా యువతకు అవకాశమిచ్చారు. అత్యధికులు ఉన్నత విద్యావంతులు. వీరి సగటు వయస్సు 52, 35 వారు ఇద్దరుంటే 36 నుంచి 45 మధ్య వయస్కులు 22 మందున్నారు. ఈ జాబితాలో 45 ఉన్న 24 మంది తెలుగుదేశం పార్టీ వారే. వీరిలో మడకసిర అభ్యర్థి సునీల్ కుమార్, సింగనమల అభ్యర్థి శ్రావణి 33 సంవత్సరాలతో పిన్న వయస్కురాలిగా ఉన్నారు. తెలుగుదేశం ప్రకటించిన జాబితాలో యువతకు 25.53% కేటాయించింది. 99 సీట్లలో 13 మంది మహిళలకు అవకాశం కల్పించారు. వీరిలో 12 మంది తెలుగుదేశం, 1 జనసేన నుంచి ఉన్నారు. ఉమ్మడి జాబితాలో బీసీలకు తెలుగుదేశం 17, జనసేన 1 సీటు కేటాయించాయి. ఉమ్మడి అభ్యర్థుల్లో రాజకీయాలకు కొత్తవారు 24 మంది. వచ్చే 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే స్థాయి, ఆసక్తి ఉన్నవారికి ప్రాధాన్యమిచ్చారు. అభ్యర్థులకు క్లీన్ ఇమేజ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గుడివాడ, ఉదయగిరిల్లో ఎన్ఆర్ఐలకు అవకాశమిచ్చారు. ఒక్కో కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇవ్వాలన్న విధాన నిర్ణయానికి కట్టుబడి కొంతమంది నాయకుల కుటుంబాల్లో 2-3 టికెట్లు ఆశించినా తెలుగుదేశం ఒకరికే పరిమితం చేసింది. కోట్ల, పరిటాల, భూమా కుటుంబాల్లో ఒక్కొక్కరికే సీటు కేటాయించింది. జేసీ కుటుంబం నుంచి కూడా ఒక్కరికే అవకాశం కల్పించింది. అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కుటుంబాలకు మినహాయింపునిచ్చారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణకు తొలి జాబితాలో సీట్లు కేటాయించగా, బాలకృష్ణ రెండో అల్లుడైన శ్రీభరత్ కు విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉంది. అచ్చెన్నాయుడి కుటుంబంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడిని తిరిగి లోక్సభ బరిలో దింపనున్నారు. ఆయన సోదరి ఆదిరెడ్డి భవానీకి బదులు ఆమె భర్త ఆదిరెడ్డి వాసుకు టికెట్ ఖరారు చేశారు. రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణ మూర్తిని పెందుర్తి నుంచి పోటీకి దింపే అవకాశం ఉంది. పార్టీ సిట్టింగుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావుకు తప్ప అందరికీ అవకాశమిచ్చారు. గంటాను మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో పోటీకి నిలపాలనే ప్రతిపాదన ఇంకా కొలిక్కి రాలేదు. రాజమహేంద్రవరం గ్రామీణ స్థానాన్ని జనసేన కోరుతున్నందున బుచ్చయ్య చౌదరి అభ్యర్థిత్వం పెండింగ్ లో పడింది. వైకాపా నుంచి వచ్చిన వారిలో సిట్టింగులైన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఎక్కడి నుంచి బరిలో దింపాలన్న చర్చ జరుగుతోంది. ఉండవల్లి శ్రీదేవి పేరు బాపట్ల లోక్సభ అభ్యర్థిత్వానికి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నెల్లూరు గ్రామీణానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నూజివీడుకు పార్థసారథికి తొలి జాబితాలోనే అవకాశం లభించింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం చోటు దక్కలేదు. కళా వెంకట్రావు, దేవినేని ఉమా, యరపతినేని శ్రీనివాసరావు, బీకే పార్థసారథి, మండలి బుద్ధప్రసాద్, చింతమనేని ప్రభాకర్ వంటి సీనియర్ల పేర్లు తొలి జాబితాలో లేవు. రాజమహేంద్రవరం గ్రామీణ, అవనిగడ్డ, పెందుర్తి స్థానాల్ని జనసేన అడుగుతోంది. కొందరి అభ్యర్థిత్వాలపై చర్చలు కొలిక్కి రాకపోవడం, ఇంకొందరికి స్థానాలు మార్చడం, తొలి జాబితాను 99 సంఖ్యకు పరిమితం చెయ్యాలి అనుకోవడం వల్లే వీరి పేర్లు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం, జనసేన రెండో జాబితాకు ఎక్కువ సమయం పట్టేలా ఉంది. జనసేన కోరుకుంటున్న స్థానాల్లో కొన్నింట్లో తెలుగుదేశం తరపున బలమైన అభ్యర్థులు ఉండడం, మొదట్నుంచి పార్టీకి కంచుకోట వంటి నియోజకవర్గాలు కావడంతో చర్చలు కొలిక్కి రావడం అంత సులువయ్యేలా లేదు. భాజపా నేతలు ఆసక్తి చూపుతున్న స్థానాల్ని తొలి జాబితా నుంచి మినహాయించారు. ఆ పార్టీ నేతలతో వచ్చే వారం చర్చించే అవకాశం ఉంది. మార్చి మొదటి వారానికల్లా మిగిలిన శాసనసభ, లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కొచ్చే వీలుంది. భాజపా లోక్సభ స్థానాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో 24 శాసనసభ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించి 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ మిగిలిన స్థానాల్లో గోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లు కోరుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిలో కాకినాడ గ్రామీణ, రాజానగరం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన రాజమహేంద్రవరం గ్రామీణం, రాజోలు, పిఠాపురం స్థానాలు కావాలని తెలుగుదేశం పార్టీని కోరుతున్నారు. భీమవరం నుంచి పవన్ బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి ఆయన సోదరుడు నాగబాబు, మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ దాదాపు ఖాయమైంది. కాకినాడ నుంచి సానా సతీష్ మరో 2 పేర్లు పరిశీలిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, పోలవరం, ఉంగుటూరు, నెడదవోలు, తాడేపల్లిగూడెం సీట్లను జనసేన అడుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి, ఎలమంచిలి, విశాఖ సౌత్ స్థానాల్లో ఏవైనా 2 జనసేనకు దక్కే అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, ప్రకాశం జిల్లాలో దర్శిని కోరుతున్నారు. తిరుపతి, చిత్తూరు స్థానాల్లో 1, మదనపల్లి, గుంటూరు పశ్చిమ, అనంతపురం స్థానాలను జనసేన కోరుతోంది. పవన్ కు 5 అంకె ఇష్టమని, అందుకే మరిన్ని స్థానాలు అభ్యర్థులపై స్పష్టత ఉన్నప్పటికీ తొలి జాబితాలో 5 స్థానాలే ప్రకటించారని తెలిసింది.
లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సూచించారు. శంషాబాద్ పోర్టు గ్రాండ్లో ఏపీ పీసీసీ అధ్యక్షుల వైఎస్ షర్మిల కుమారుడి రిసెప్షన్కు హాజరైన ఆయన రాత్రి 11 గంటలకు తాజ్ కృష్ణలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, పొన్నం హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఇతర పార్టీల నేతల చేరికలు, నామినేటెడ్ పదవుల భర్తీ, చేవెళ్ల సభ ఏర్పాట్లు, ప్రియాంక గాంధీ రాక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. భారాస, భాజపా విమర్శలను తిప్పికొడుతున్న తీరుపైన ఆరా తీసినట్లు సమాచారం. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై భాజపా అధిష్టానంతో చర్చించామని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సహా అగ్రనేతలతో శనివారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణ నాయకులంతా పాల్గొని అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు జరిపామని చెప్పారు. ఒక్కో స్థానానికి 3, 4 ఆశావహులు ఉన్నట్లు అగ్రనేతలకు భాజపా తెలంగాణ నాయకత్వం వివరించిందని వెల్లడించారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తామని ఈ సందర్భంగా లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల తయారీకి రోడ్ మ్యాప్, కార్యక్రమాలు, పెద్ద ఎత్తున మా విజయ సంకల్ప యాత్ర ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం చర్చలు జరిగినాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అత్యధిక సంఖ్యలో సీట్లు సాధిస్తాం. లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడానికి ముందే తొలి జాబితా విడుదలకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో 370 స్థానాలకు పైగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా వచ్చే వారం 100 మందితో తొలి జాబితా ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కీలక నేతల పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 29న ఢిల్లీలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు దాటాలని లక్ష్యంగా పెట్టుకో రాబోయే 100 రోజులు చాలా కీలకమని ప్రధాని మోదీ ఇటీవల పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. ప్రతి కొత్త ఓటరును కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని కలవాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాబోయే 100 రోజులకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 3న జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని పేర్కొన్నట్లు సమాచారం. ఈ నెల 21న జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు సూచించినట్లు తెలిసింది. కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి ముందు అనుభవజ్ఞులైన సీనియర్ బ్యూరోక్రాట్లు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారు, ఆయా రంగాల నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని ప్రధాని మోదీ తన మంత్రివర్గ సహచరులకు సూచించినట్లు సమాచారం. ఆదివాసీ సంస్కృతికి ప్రతీకగా నిలిచే 4 రోజుల మేడారం మహాజాతర పరిసమాప్తమైంది. భక్త కోటికి దర్శనమిచ్చిన ఆదివాసీ దేవతలు తిరిగి వనప్రవేశం చేశారు. చిరుజల్లులు కురుస్తుండగా ఇద్దరమ్మల వనప్రవేశ ఘట్టం రమణీయంగా జరిగింది. పుండమి వెలుగుల్లో గిరిజన పూజారులు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డప్పుడోలు వాద్యాలు మార్మోగుతుండగా విద్యుత్ దీపాలను ఆర్పివేసి తల్లుల వనప్రవేశాన్ని నిర్వహించారు. సమ్మక్కను చిలకల గుట్ట మీద ఉన్న వెదురువనం, సారలమ్మను కన్నేపల్లి గోవిందరాజును కొండాయి ఆలయంలో ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజును తీసుకుని 60 కిలోమీటర్ల దూరంలోని పూనుగొండలకు కాలినడకన బయలుదేరారు. మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు లక్షలాది మంది భక్తులు వనదేవతలకు ఘనంగా వీడుకోలు పలికారు. సమ్మక్క వనప్రవేశ సమయంలో వర్షం కురవడంతో భక్తులు తన్మయానికి లోనయ్యారు. ఈ నెల 28న తిరుగువారం పండుగను నిర్వహించనున్నారు. ఈ ఏడాది 1,50,00,000 మంది అమ్మవార్లను దర్శించుకున్నట్లు మంత్రి సీతక్క అంచనా వేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణ దిశగా ముందడుగు పడింది. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం సిఫార్సులు చేసేందుకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్గా తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించింది. కర్మాగారం యంత్రాలు, డిస్టిలరీ, ఇతర విభాగాలను పరిశీలించింది. మూతబడ్డ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి శ్రీధర్ బాబు కమిటీ సభ్యులైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి చర్చించారు. తర్వాత రైతులు, రైతు సంఘాల నాయకులతో సమావేశమై పరిశ్రమ తెరిస్తే చెరకు సాగు సాధ్యాసాధ్యాలు, సవాళ్లు, నూతన వంగడాలు, కూలీల సమీకరణపై చర్చించారు. పరిశ్రమను ప్రభుత్వమే నడపాలా, రైతు సహకార పద్ధతిలో కొనసాగించాలా, ప్రైవేటు సంస్థకు అప్పగించాలా అనే అంశాలపై సలహాలు తీసుకున్నారు. వరి, ఇతర పంటలతో పోలిస్తే చెరకు సాగుకు స్థానికంగా అనుకూల వాతావరణం ఉందని, పరిశ్రమ పునరుద్ధరిస్తే పూర్తిగా సహకరిస్తామని రైతులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. పరిశ్రమ పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. ఏ విధమైన మార్పు చూపెడతామో 60 రోజులు గడిచింది. 60 రోజుల లోపల ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక ఉదాహరణ మేము కట్టుబడి ఉన్నాము. దీన్ని తిరిగి తెరిపియాలి. కార్మికుల పక్షాన కానీ, రైతుల పక్షాన కానీ మేము కూడా ఎప్పుడైనా పరిశ్రమలకు సంబంధించి కానీ, ప్రజలకు సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి విషయంలో
అందరినీ ఆహ్వానం పలుకుతాం. ప్రజా సంక్షేమానికి వ్యతిరేకం ఉన్న వాళ్ళకు గేట్లు బంద్ చేస్తాం. రేపు పొద్దుగాల కూడా ఫ్యాక్టరీ ఓపెన్ చేయన ముందు రైతులు పంటలు వేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. రెండు ఒకటేసారి మొదలు పెట్టాలా. ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకున్నాక రైతు సోదరులు వేసుకున్నారంటే అది నడవదు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే తమ సంపూర్ణ మద్దతు అని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు. ముస్లింలపై దమనకాండను సాగించిన వైకాపా ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెబుతామన్నారు. ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో ఆయనను కలిసి తిరస్కార పత్రం, జగ్గుభాయ్ రిపోర్ట్ కార్డ్ 2019-2024 కరపత్రాన్ని ఆవిష్కరించారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన షారూక్ షిబ్లీకి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 49 నియోజకవర్గాల్లోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యుల సమావేశంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించాలని నిర్ణయించామని నేతలు వివరించారు. తెలుగుదేశం విజయానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ముస్లింల హక్కుల కోసం పోరాడుతున్న తమపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే ముస్లింలకు వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలు అన్ని పునరుద్ధరిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ముస్లింలపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే మంగళగిరి రూపురేఖలు మారుస్తామని ఆ పార్టీ శాసనసభ అభ్యర్థి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి మండలం కాజాలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన లోకేష్ ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలను పసుపు కండువా కప్పి ఆహ్వానించారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే ఆర్కేకు 2 సార్లు అవకాశం ఇచ్చినా ఎలాంటి అభివృద్ధి చేయలేదని లోకేష్ విమర్శించారు. తెలుగుదేశం 6 గ్యారెంటీల్ని కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అమ్మ, మీ అందరు తెలుసు, అనేక కార్యక్రమాలు నేను చేశాను. తోపుడు బండ్లు, ఆరోగ్య రథాలు, కుట్టు మెషిన్, అన్ని మీకు తెలిసిన విషయమే. అంటే ఓడిపోయి ఉన్నా కూడా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక నియోజకవర్గంలో నేను చేశాను తల్లి. గెలిచిన తర్వాత ఎలా నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయో, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఆలోచించుకుని మిమ్మల్ని అందరూ కోరుతాం. సిమ్స్ గ్రూప్ సంస్థల అధినేత భరత్ రెడ్డి ఆయన అనుచరుడు నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. భరత్ రెడ్డికి నారా లోకేష్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక తన ప్రయాణం తెలుగుదేశంతోనే భరత్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చకే తెలుగుదేశం పార్టీలో చేరారన్న ఆయన 3 రాజధానులు అనేది మూర్ఖపు నిర్ణయమని విమర్శించారు. లోకేష్ అవకాశం కల్పిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థకు స్వతంత్రత ఎంత ముఖ్యమో న్యాయవాదులు వృత్తిపరంగా స్వతంత్రంగా ఉండటం అంతే కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ తెలిపారు. న్యాయవాదులు ప్రభుత్వ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోవడం బార్ను బలహీనం చేస్తుందని వివరించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 31 కోట్ల వ్యయంతో నిర్మించే కోర్టు భవనాల సముదాయానికి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన జస్టిస్ నరసింహ జిల్లా కోర్టుల బలోపేతానికి కృషి చేస్తున్నామని, మౌలిక వస్తువులు మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. కొత్తగా వృత్తి చేపట్టే న్యాయవాదులు జిల్లా కోర్టులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. బార్స్ గనక డివైడ్ అయిపోతే ప్రో అండ్ అగెన్స్ట్ గవర్నమెంట్ అన్న విధానంలో ప్రొఫెషన్కి జరిగేంత నష్టం ఇంకేది ఉండదు. ప్రొఫెషనల్ ఇండిపెండెన్స్ చాలా చాలా ముఖ్యమైనది. డిస్ట్రిక్ట్ కోర్టు పీపుల్ తోటి చాలా క్లోజ్గా జుడపడి ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి లోకల్ కల్చర్ తోటి కనెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫోకస్ ఇప్పుడు మనం సుప్రీంకోర్టు, హైకోర్టే కాకుండా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మీద ఎక్కువ పెట్టాలి అని. ఎవరు డిస్ట్రిక్ట్ కోర్టుకు వచ్చి ప్రాక్టీస్ చేయాలి అని అనుకోవట్లేదు. అది మనం రివర్స్ చేయాలి. నేను రీసెంట్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద రావాలి అని చెప్పాం. మంగళగిరి ఎయిమ్స్ ను ప్రధాని మోదీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. గుజరాత్లోని రాజ్కోట్లో నుంచి వర్చువల్గా రాజ్కోట్, బఠిండా, రాయ్బరేలీ, కళ్యాణి ఎయిమ్స్లను మోదీ ప్రారంభిస్తారు. మంగళగిరిలో జరిగే కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, కిషన్ రెడ్డి హాజరవుతారు. 900 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని నిర్మించగా ప్రస్తుతం 700 పడకలతో రోగులకు సేవలు అందిస్తున్నారు. మొత్తం 41 విభాగాలను ఎయిమ్స్లో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల మంది రోగులకు సేవలు అందించినట్లు ఎయిమ్స్ అధికారులు తెలిపారు. మరోవైపు ప్రధాని మోదీ విశాఖలో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, పీఎం అభిమ్ పథకం కింద నిర్మించిన 9 క్రిటికల్ కేర్ బ్లాకులను కూడా ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు.
తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న శంకుస్థాపనలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 500లకు పైగా అమృత్ భారత్ స్టేషన్లు, దాదాపు 1500 రైల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు భూమి పూజ చేయడం సహా జాతికి అంకితం చేయనున్న ప్రధాని తెలంగాణలో 230 కోట్లకు పైగా నిధులతో చేపట్టే 15 అమృత్ భారత్ స్టేషన్లు, 169 కోట్లకు పైగా నిధులతో 17 రైల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు భూమి పూజ చేస్తారు. మొత్తం 221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లైఓవర్లు, రైల్ అండర్ పాస్లను ప్రారంభిస్తారు. ఒక్క తెలంగాణలోనే 621 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 40 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి 2245 కోట్లు ఖర్చు చేస్తుండగా 894 కోట్ల అంచనా వ్యయంతో గత ఆగస్టులోనే 21 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని భూమి పూజ చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్మాణ సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ మరోసారి సమీక్ష జరిపింది. శనివారం జరిగిన సమావేశంలో గతేడాది కమిటీ ఏర్పాటు తర్వాత సాధించిన ప్రగతిని సమీక్షించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్మాణ సాధ్యాలను అధ్యయనం చేసేందుకు కేంద్రం ఈ కమిటీని నియమించింది. జమిలీ ఎన్నికలపై ఈ కమిటీ రాజ్యాంగ సవరణలు, ఇతర అంశాలకు సంబంధించి సిఫార్సులు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో దేశంలోని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కమిటీ పరిశీలిస్తోంది. అధికార ఎన్డీఏ, శివసేన వంటి పార్టీలు ఏకకాల ఎన్నికల భావనకు మద్దతిస్తున్నాయి. వీటి వల్ల ఎన్నికల ఖర్చు, సమయం తగ్గుతుందని పేర్కొంటున్నాయి. అయితే కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు ఈ ఆలోచనను తప్పుపడుతున్నాయి. ఇలా చేస్తే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమేనని చెబుతున్నాయి. రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల అమలు విషయంలో సాధ్యాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. అలాగే తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానాలు చేసే హక్కు పార్టీలకు ఉందని తెలిపారు. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న సీఈసీ, పార్టీల హామీలపై ఎన్నికల సంఘం ఒక నమూనా పత్రాన్ని సిద్ధం చేసిందని, ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. పార్టీల ప్రలోభాలపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలని, నగదు బహుమతుల పంపిణీని నిరోధించాలని ఆదేశించామన్నారు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు దృష్టికి వస్తే సి-విజిల్ యాప్లో పౌరులు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆన్లైన్ లావాదేవీలను పర్యవేక్షించే బాధ్యతను చేపట్టిందన్నారు. నకిలీ వార్తలపై అప్రమత్తత అవసరమన్న సీఈసీ, వీటికి అడ్డుకట్ట వేసేందుకు తమ దృష్టికి వచ్చిన ఫేక్ న్యూస్పై స్పష్టత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చాలా రాజకీయ పార్టీలు లోక్సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.